హలో అండి, మేము వచ్చేసాము నేత్రావతి నదికి అన్నమాట. ధర్మస్థలంలో పార్ట్ 3 ఇదే లాస్ట్ అనమాట. నేత్రావతిలో స్నానం చేసి రెడీ అయ్యి నెక్స్ట్ ఉడిపికి వెళ్ళాము. సో ఇది నేత్రావతి నది. చూడ్డానికి చిన్నగానే ఉంది కానీ వాటర్ అయితే మేము వెళ్ళినప్పుడు చాలా బాగుందన్నమాట. సో అవన్నీ మా అమ్మాయి దిగుతానంటుంది, దిగనంటుంది, ఏదో కబుర్లు చెప్తోంది అనమాట. సో మేము చక్కగా స్నానం చేసాము. మా పిల్లలు వాళ్ళు అందరూ స్నానం చేశారు. నేను దిగలేదు, లాస్ట్ మూమెంట్లో దిగాను. చూసారా వాటర్. యాక్చువల్లీ మేము మాఘ పౌర్ణమి రోజు వెళ్ళాము. వాటర్ చాలా బాగుంది, మంచి ఫ్లోటింగ్ ఉంది, చేపలు ఉన్నాయి. ఇవన్నీ స్నానాలు చేసేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. మాకు యాక్చువల్లీ బస్సు 6 గంటలకి. నేత్రావతి నదిలో స్నానం చేస్తే చాలా మంచిదటండి. అంటే కొంచెం నదీ స్నానము పౌర్ణమి రోజు మంచిది అంటారు కదా. సో స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత మా పిల్లలు అక్కడ శివలింగం ఉంటే దాని దండం పెట్టుకుంటున్నారు. స్నానాలు చేసేసి పిల్లలు అక్కడ కూర్చుని కాసేపు కాలక్షేపం చేశారనమాట. శివుడికి దండం పెట్టుకుని మళ్ళీ నీళ్లు తీసుకొచ్చి నీళ్లు పోసి మా అమ్మాయితో మా అబ్బాయి ఏదో చేయిస్తూ అట్లా చేశారు. నేను ఇది వీడియో ఎక్కువ షూట్ చేయలేకపోయానండి. అంటే మేము స్నానాలు చేస్తూ మునిగిపోయాం స్నానాల్లో. అందుకనే ఇంకా వీడియో తీయాలి అన్న ధ్యాస రాలేదు. లాస్ట్ మినిట్లో చిన్న చిన్న క్లిప్పింగ్స్ పెట్టానన్నమాట. సో ఈసారి వెళ్ళినప్పుడు క్లియర్గా మళ్ళీ మీకు అన్నీ వివరంగా చెప్తాను నేను ఈ నేత్రావతి.